సోమరి గొల్లబామ. చలికాలం ప్రారంభం కాబోతుంది. చుట్టుపక్కల ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది. పక్షులకు మహా ఆనందంగా ఉంది. వాతావరణం బాగుండ చేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తోంది. ఒక రోజున ఒక సోమరి గొల్లబామ ఒక ఆకుపై కూర్చొని ఏవో కూని రాగాలు తీస్తుంది. అప్పుడు పూలు ఎక్కువగా ఉండడం చేత బాగా మకరందం తాకి అది సంతోషంతో గంతులేస్తుంది. హఠాత్తుగా దానికి ఒక చీమల దండు కనిపించింది. అవి ఏవో ఆహార పదార్థాలని మోసుకుని పోతున్నాయి. వాటి పని చూసి ఆశ్చర్యమనిపించి ఎందుకంత శ్రమ పడుతున్నారు, ఈ చల్లటి గాలిని పీల్చుకుంటూ తిని తాగి సంతోషంగా ఉండవచ్చు కదా అని వాటిని వేళాకోళం చేసింది. చీమలు కష్టజీవులు, తెలివైనవి కూడా. ఇది చలికాలం, మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవరికి తెలియదు. ఆ రోజుల కోసం ఇప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకుంటున్నాం. మంచు కురిసిందంటే ఇకపై ఆహారం దొరకదు అన్నాయి చీమలు. ఎప్పుడో రాబోయే దానికి ఇప్పుడే మీరు బాధపడుతున్నారు అంటూ ఈల వేసుకుంటూ గొల్లబామ వెళ్ళిపోయింది. అప్పుడు సరిగ్గా తీవ్రమైన చలికాలం. చెట్లు ఆకులన్నీ రాలిపోయాయి. చీమలన్నీ నేలలోని పుట్టలోకి వెళ్ళి అక్కడే ఉంటున్నాయి. పక్షులన్నీ దక్షిణ దిశకు ఎగిరిపోయాయి. గొల్లబామకు తిండి లేకుండా పోయింది. చుట్టుపక్కల ఏ ప్రాణి లేదు. నేలంతా మంచుతో కప్పబడిపోయింది. ఏం చేయడానికి తోచక గొల్లబామ చీమల వద్దకు వెళ్ళి కొంచెం ఆహారం పెట్టండి అని అడిగింది. ఆ గొల్లబామ ఎట్లా తమని వేళాకోళం చేసిందో చీమలకి జ్ఞాపకం ఉంది. మేము మా ఇంట్లో క్షేమంగా ఉన్నాం. మా కష్టఫలాన్ని హాయిగా అనుభవిస్తున్నాం. మాకు తినడానికి బోల్డంత తిండి నిలవ ఉంది. నీవు మమ్మల్ని చులకన చేసి మాట్లాడావు. ఆ సంగతి మేం మర్చిపోలేదు. అప్పుడు ఎండలో పాటలు పాడుతూ ఎగిరావు. మరిప్పుడు పాడడం లేదేంటి? ఇక్కడి నుండి వెళ్ళిపో. నీ వంటి సోమల్నంటే మాకు గిట్టదు అన్నాయి. ఏడుపు మొహంతో గొల్లబామ వెళ్ళిపోయింది. నీతి: పొదుపు అనేది ఒక మంచి సౌగుణం.